ప్రియ ప్రేక్షకులారా, ఈరోజు ధ్యానాంశం యెషయా 62వ అధ్యాయము 11వ వచనం. ఆలకించుడి, బూదిగంతముల వరకు యెహోవా సమాచారము ప్రకటింపచేసి ఉన్నాడు. ఇదిగో రక్షణ నీ యొద్దకు వచ్చుచున్నది. ఇదిగో ఆయన ఇచ్చు బహుమానము ఆయన యొద్దనే ఉన్నది. ఆయన ఇచ్చు జీతము ఆయన తీసుకొని వచ్చుచున్నాడు. అవునండి, పనివాడు జీతానికి పాత్రుడు. విశ్వాసులైన మనం చేయవలసిన పని ఏంటండి? ఆయన సమాచారాన్ని మనము నమ్మాలి. ఇదిగో ఆలకించుడి, బూదిగంతముల వరకు యెహోవా సమాచారము ప్రకటింపచేసి ఉన్నాడు. ఇదిగో రక్షణ నీ యొద్దకు వచ్చుచున్నది. ఇదిగో ఆయన ఇచ్చు బహుమానము ఆయన యొద్దనే ఉన్నది. ఇదిగో రక్షణ నీ యొద్దకు వచ్చుచున్నది. అవునండి ప్రియులారా, ఇదిగో ఇదే రక్షణ దినము. రక్షణ మీ యొద్దకు వచ్చినప్పుడు దాన్ని పట్టుకోవాలండి, లేకపోతే అది మన నుండి జారిపోతుంది. ఈ లోకంలో విశ్వాసులైన మనకు ఎన్నో ఆటంకాలు, ఎన్నో కష్టాలు, ఎన్నో సమస్యలు మనకుంటాయి. ఆ సమస్యల నుండి మనం దూరం పోకూడదు, కానీ ఆ సమస్య నుండి మనం ధైర్యం తెచ్చుకోవాలి. ఇంకా ప్రార్థనలో మనము ఉండాలి. అవునండి, ఎంతకాలమైంది దేవునితో మీరు మాట్లాడి? దేవునికి మీరంటే చాలా ఇష్టం. దేవునికి నీవంటే చాలా ఇష్టం. నీ మీద ఎన్నో ప్రణాళికలు ఆయనకున్నాయి. కాకపోతే మనము ఆయన నుండి దూరం అవుతున్నాం. అందుకనే మనము ఆయన ఇచ్చే ప్రేమను మనము పొందుకోలేకపోతున్నాం. ఈ లోకంలో మనము జారిపోతున్నాం. కానీ ఇక్కడ ఏముంటుందంటే, దేవుడు కోరుకున్న వారిని సాతాను కోరుకుంటుంది. అవునండి, దేవుణ్ణి కోరుకునే వాడిని సాతాను కూడా వాడుకుంటుంది. చెత్తోడు సైతానికి అక్కర్లేదు, ఎందుకంటే అతను ఆల్రెడీ అక్కడ సైతాన్ దగ్గరే ఉంటున్నాడు. విశ్వాసంతో మనం ఉంటున్న మనల మీద ఆయన సైతాను గురి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మనం జాగ్రత్త కలిగి ఉండాలి. ప్రభువుని వెంబడిద్దామని, ప్రభువును గనపరుద్దామని అనుకున్న మన వెంట పడతాడు సాతాను. అప్పుడు మనము ప్రభు వెంట ఉంటే మనను సాతాను ముట్టడండి. ప్రభువుకు దగ్గరగా ఉండాలంటే మనం ఏమి చేయాలి? ఆయన సహవాసంలో మనము ఉండాలి. నా ప్రియులారా, రోజుకు 24 గంటలు మనకు సమయం ఉంటుంది. ఉద్యోగం చేసేవారికి దాదాపు 10 గంటలు ఉద్యోగం వెళ్ళడానికి, రావడానికి, అక్కడ చేయడానికి సమయం సరిపోతుంది. ఇక కొద్దిగా నిద్ర ఒక 5 గంటలు పోయినా, 6 గంటలు నిద్రపోయినా కూడా దాదాపు 15 గంటలు, ఇంకా దాదాపు 9 గంటలు మనకు సమయం ఉంటుందండి. ఆ సమయాన్ని మనము సద్వినియోగం చేసుకుంటే చాలండి. ఈరోజు చాలామంది ఎందుకనో టైమింగ్సే మారిపోయినాయి. రాత్రిపూట మేలుకుంటున్నారు, ఉదయాన్నే పడుకుంటున్నారు. బహుశా ఈ ఐటీ వచ్చిన తర్వాత అలాగ జరిగిండొచ్చు, కానీ మనము దానిని పాటించకూడదు. మీరు వినండి, ఫేస్బుక్లో కానీ, యూట్యూబ్లలో కానీ, సోషల్ మీడియాలో కానీ గొప్పగా ఉన్న ప్రతి ఒక్కరూ, వారి జీవితాల్లో ఎన్నో అనుభవించిన వారు, ఎన్నో మెట్లు పైకి వెళ్ళిన వారు, ఎన్నో ఉన్నత స్థానాలకు వెళ్ళిన వారు చెప్పేది ఏంటంటే, వేకువజామున లేయమంటారు. వేకువజామున లేస్తే మనకు అన్ని సమయాలు అనుకూలిస్తాయి. అప్పుడు దేవునితో మనం సహవాసం చేయడానికి తగిన సమయం అనుకుంటుంది. ఇంత లేటుగా లేస్తే మన పనులు చేసుకోవడానికి మనకు సమయం సరిపోదు. అందుకనే వేకువజామున లేస్తే మనకు ఎంతో సమయం ఉంటుంది. మనం లేచిన తర్వాత గంట సేపు మనము దేవునితో సహవాసం ఉండాలి, ప్రార్థన చేయాలి, బైబిల్ చదువుకోవాలి. మనము భయంకరమైన రోజుల్లో మనం ఉంటున్నామనేది మీ అందరికీ తెలుసు. ఆ యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. అవునండి, ఒక ఇజ్రాయెల్ దేశము, ఒక ఇరాన్ దేశము, ఒక ఉక్రెయిన్ దేశము, ఒక రష్యా దేశమే కాదు, కానీ ఒక్కొక్క దేశానికి కొన్ని దేశాలు సపోర్ట్ చేస్తున్నాయి. ఈరోజు ఇజ్రాయెల్ దేశానికి ఆ G7 దేశాలు సపోర్ట్ చేస్తున్నాయి. అలాగే ఇరాన్ దేశానికి కొన్ని ముస్లిం కంట్రీస్, కొన్ని దేశాలు సపోర్ట్ చేస్తున్నాయి. అంటే కొన్ని దేశాలు అటుపక్క, కొన్ని దేశాలు ఇటుపక్క సపోర్ట్ చేస్తున్నప్పుడు అదే మనకు ఒక ప్రపంచ యుద్ధం అవుతుంది. 2 ప్రపంచ యుద్ధాలు మనం చూసాము. 3వ ప్రపంచ యుద్ధాన్ని కూడా మనము చూడబోతున్నాం త్వరలోనే. ఇవన్నీ దేనికి సంకేతాలండి? దేవుని రాకడకు సంకేతాలు. కానీ నేను చెప్తున్నది ఏంటంటే, ప్రియులారా, మనము 2వ రాకడ గురించి మనము ఎదురు చూసే పని లేదండి. విశ్వాసైన నీవు, నేను, మనము ఆ ర్యాప్చర్లో మనం సిద్ధపాటులో ఉంటున్నామా లేదా అని మనము గ్రహించాలి. ఎత్తబడుట, ఆ ర్యాప్చర్ అంటే ఎత్తబడుట. ఆ ఎత్తబడే గుంపులో మనము ఉండుటకు మన ప్రయత్నాలు మనం చేయాలండి. ఎందుకంటే ఆ ఎత్తబడిన తర్వాత, ఆ ర్యాప్చర్ తర్వాత మిగిలిపోయిన వారందరూ మహాశ్రమలకు మనము
లోనవుతాం. ఆ శ్రమలను మనం తట్టుకోలేమండి. కాబట్టి ప్రతి విశ్వాసైన ప్రతి ఒక్కరూ ఈరోజు వాక్యం చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా దీనికి మనం సిద్ధపాటుగా ఉండాలి. ఆ ర్యాప్చర్కి సిద్ధపాటుగా ఉండాలి. మన పాపాలు ఒప్పుకోవాలి. మన తప్పులు మనం సరిదిద్దుకొని యేసు ప్రభుతో మనం ముందుకు సాగినప్పుడు మనం ఈ ర్యాప్చర్లో మనం ఉండటానికి మనము ఉంటాం. లేదంటే ఇందాక చెప్పాను, మహాశ్రమలు మనకు వస్తున్నాయి. కాబట్టి ఏదో ఎప్పుడో మన తాతలు చెప్తున్నప్పుడు దిగో రెండవ రాకడ అనేది రాలేకపోయింది. కానీ ఇప్పుడు చూస్తున్నాం, ప్రతి ఒక్క రుజువులు మనము సంకేతాలు చూస్తున్నాం. రెండవ రాకడకు అతి దగ్గరగా మనం ఉంటున్నాము. మూడో ప్రపంచ యుద్ధానికి అతి దగ్గరలో మనము చేరువలో ఉంటున్నాం. కాబట్టి ఇదే సమయం అండి మనము మన రక్షణ లేకపోతే రక్షణ పొందుకోవడానికి, విశ్వాసంలో మనకు ఇంకా లేకపోతే విశ్వాసంలో ముందుకు సాగడానికి ఇదే సరైన సమయంగా మనము భావించాలి. దేవునితో ఏకాంతంగా గడపడానికి మనము ఒక సమయాన్ని నిర్ణయించుకుందాం. అప్పుడు ఎలాంటి డిస్టర్బెన్స్ అయినా, ఈ సెల్ ఫోన్ పక్కన పెట్టండి, ఇతరులతో మాట్లాడేది పక్కన పెట్టండి. ఆ సమయాన్ని ఎవరైనా ఇంటికి వచ్చారనుకోండి, ఆ సమయం ఆసన్నమైతే బ్రదర్ వెళ్ళండి, నేను ప్రార్థనలో ఉండాలండి, దేవునితో గడపాలండి అని చెప్పి దేవునితో గడపండి. అప్పుడే మనము ఆ సమయాన్ని మనము సద్వినియోగం చేసుకునే వారుగా మనం ఉంటాం. సాక్షాత్తు మన యేసయ్యే ప్రతిరోజు ఎంతో తన సేవ చేస్తూ ఆ సాయంకాలం తర్వాత ఆయన దేవునితో గడుపుతున్నట్లు మనము బైబిల్లో చూస్తామండి. సాక్షాత్తు దేవుడు ఆయనకి ఎందుకండి, కానీ ఆయన కోసం తండ్రితో ఆయన గడపడానికి ఒక సమయాన్ని ఏర్పాటు చేసుకొని, అది ఒలీవ తోట కానీ గెత్సేమనే తోట కానీ అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసేవాడని మనం బైబిల్లో చూస్తామండి. ఆ యేసయ్యకే ఆ సమయం గడపడానికి అవసరమైనప్పుడు మనమెంతండి, మనం ఖచ్చితంగా మన జీవితాల్లో మనము ఆ సమయాన్ని మనం ఖచ్చితంగా దేవునితో గడిపినప్పుడే మనకు అన్నీ మంచి జరుగుతాయి. ఎందుకంటే ఈరోజు మనం బయటకు వెళ్తాం, ఎన్నో యాక్సిడెంట్లు మనం చూస్తున్నాం, భయంకరమైన యాక్సిడెంట్స్ మనం చూస్తున్నాం. ఆ యాక్సిడెంట్స్ నుంచి ఈరోజు నీవు నేను తప్పించుకుంటున్నామంటే అది కేవలము ఆయన కృపతో మనము ఉంటున్నాం. కాబట్టి ఆయన ఉచిత కృపలో మనము రక్షణ పొందుకుంటున్నాము. ఆయన ఉచిత కృపలో మనము సేవ్ అవుతున్నాం. కాబట్టి ఇది మర్చిపోకూడదండి. ఈరోజు మనం సంతోషంగా ఉంటున్నామంటే అది ఆయన కృప. 1 యోహాను 4:9-10 మనం ఇలాగ చూస్తాం. మనము ఆయన ద్వారా జీవించున్నట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకంలోనికి పంపెను. దీని వలన దేవుడు మన అందించిన ప్రేమ ప్రత్యక్షపరచబడెను. 10వ వచనములో మనము దేవుణ్ణి ప్రేమించితిమని కాదు, తానే మనను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుణ్ణి పంపెను. అవునండి, మనము ఆయన ప్రేమించలేదండి. మొదటిగా ఆయనే మనల్ని ప్రేమించి, తానే మనల్ని ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుణ్ణి పంపి శిలువలో ఆయన కుమారుడు శిలువ యాగాన్ని అనుభవించినట్లు మనము చూస్తున్నాం కదండి. కాబట్టి ముందుగా ఆయన మనల్ని ప్రేమించాడు, మనం ప్రేమించలేదు. కాబట్టి ఆ ప్రేమను మనం గుర్తించాలండి. యేసయ్య ప్రేమను మనం గుర్తించాలి. అవునండి. అదేవిధంగా యోహాను సువార్త 3:16 వచనంలో చూస్తాం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచి ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించాను. ఇంత గొప్ప మాట అండి. ఆయన ప్రేమను మనము అన్ని చోట్ల మనం చూస్తాం. సహోదరులారా, న్యూస్ నార్త్, ఈస్ట్, వెస్ట్, సౌత్ వీటన్నిటిని కలుపుకొని న్యూస్ అంటాం, వార్తలు అంటాం. నార్త్ నుండి కావచ్చు, ఈస్ట్ నుండి కావచ్చు, సౌత్ నుండి కావచ్చు, వెస్ట్ నుండి కావచ్చు, మనకు ఎన్నో వార్తలు మనకు వస్తున్నాయి. ఆ వార్తల్లో కొన్ని మనకు సంతోషాన్ని ఇస్తాయి, కొన్ని దుఃఖాన్ని ఇస్తాయి. అవునండి, సంతోషకరమైన వార్తలు మనకు ఎన్నున్నాయో నాకు తెలియదు, కానీ ప్రతిదీ సంఘర్షణ గల వార్తలే మనము ఈ లోకంలో వింటున్నాము ఈ రోజుల్లో. అవునండి, మొన్నటికి మన లండన్కి వెళ్ళే ఫ్లైట్ టేకాఫ్ అయిన 5 నిమిషాల్లోనే అది కూలిపోయి దాదాపు 280 మంది పైచిలుకే చనిపోయారు. 5 నిమిషాలే. సంతోషంగా ప్రతి ఒక్కరికి వారి కారణాలతో ఊరికి బయలుదేరారు. కొంతమంది అయితే అందులో బ్రిటిష్ వాళ్ళు టూరిస్టులు వచ్చారు, సంతోషంగా వచ్చారు. మేము భారతదేశాన్ని వదులుతున్నామని చెప్పారు. కానీ 5 నిమిషాల్లోనే ప్రాణాలను వదిలేశారు. కొత్తగా పెళ్ళి అయిన ఒక అమ్మాయి భర్త దగ్గరికి లండన్కి వెళ్తుంది, కానీ చనిపోయింది. ఒక డాక్టర్ కుటుంబం 5 మంది
అదే 5 నిమిషాల్లో చనిపోయారు. ఆ డాక్టర్స్ అండి వాళ్ళు ఫోన్ చేస్తుంటే దాదాపు 40 మంది చనిపోయారని వార్తల్లో మనం వింటున్నాం. అంటే చావు ఎటు సైడ్ నుంచి మనకు వస్తుందో తెలియదు. చావు ఎటు పక్క నుండినా రావచ్చు మనకు. అది మనం తప్పు చేస్తే రావచ్చు, ఇతరులు తప్పు చేసినా రావచ్చు. యాక్సిడెంట్స్ అదే మన తప్పు చేస్తే కాదండి, ఇతరులు తప్పు చేసినప్పటికీ అది మనకు తగులుతుంది. బండిలో వెళ్తుంటాము, కారు వచ్చి గుద్దుతుంది. ఒక్కసారిగా ఆ బండిలో ఉన్నవాడు కాళ్ళు చేయి ఎరిగితే అంతవరకు ఒక కుటుంబీకుడు, ఒక భర్త, ఒక కుమారుడు, లేకపోతే ఒక ఎంప్లాయీ, అతని జీవితము సర్వనాశనం అయిపోతుంది కదండి. కాలో చేయి ఎరిగిందంటే అంతే, ఆ జీతం వెళ్ళిపోతుంది, ఆ ఉద్యోగం వెళ్ళిపోతుంది. అతని మీద ఆధారపడుతున్న కుటుంబ సభ్యులందరూ భయంకరమైన పరిస్థితిలో పడతారు కదా. యాక్సిడెంట్స్ చిన్నగానే జరుగుతుంది, కానీ అనుకోకుండా జరిగే యాక్సిడెంట్స్లో మనకు ఎన్నో ఉపద్రవం జరుగుతుంది. కానీ కాబట్టి జాగ్రత్తగా మనం ఉండాలి మన జీవితాల్లో. అవునండి, నేను కూడా కారులో వెళ్తున్నప్పటికీ, బైక్లో వెళ్తున్నప్పటికీ, బైక్ ఎక్కినప్పటి నుంచి, కారు ఎక్కినప్పటి నుంచి యేసు రక్తం జయమని ప్రార్థన చేసుకుంటూనే వెళ్తాను. దేవుని మహాకృపాలను ఈరోజు వరకు ఎలాంటి యాక్సిడెంట్స్ కానీ దేవుడు నన్ను తప్పించాడు అన్నిట్లో. అందుని బట్టి దేవునికి స్తోత్రాలు కూడా చెల్లిస్తుంటున్నాను. కాబట్టి ఈ న్యూస్ అంటే ఈ వార్తల ద్వారా వచ్చే వార్తలు మనకు దుఃఖాన్ని ఇవ్వవచ్చు, సంతోషాన్ని ఇవ్వవచ్చు. కానీ ఇప్పుడు నేను ప్రకటిస్తున్న వార్త నార్త్, ఈస్ట్, వెస్ట్, సౌత్ నుండి వచ్చింది కాదు. మరి పరలోకం నుండి వచ్చిన వార్త ఏమిటది? నశించిపోతున్న లోకాన్ని వెతికి రక్షించడానికి దేవుడే ఈ భూమి మీదకి దిగి వచ్చాడు. ఇంతకంటే గొప్ప వార్త ఏదైనా ఉంటుందా? కాబట్టి ఆయన మన కోసం వచ్చాడు. నశించిన దాన్ని వెదకి రక్షించుటకు ఆయన ఈ లోకానికి వచ్చాడండి. ఇది మనం గుర్తించాలి. కాబట్టి అదేవిధంగా మనము యేసు ప్రభు జీవితంలో నాకు కొన్ని చెప్తానండి. మనము మన జీవితాలలో దేవుని కలిగి ఉన్నామా? దేవుని కలిగి ఉంటే మనం చేసే పరిస్థితి ఏంటండి? మనం ఎలాగుండాలి అన్నప్పుడు మనము ఆయన పోలికగా మనం ఉండాలి. ఆయన యేసుక్రీస్తు పోలికగా, అంటే ఆయనకున్న లక్షణాలు మనకున్నప్పుడే ఆయన పోలికగా మనం ఉంటాం. కాబట్టి అందులో ఒక 10% అన్నాం అనుకుంటే ఎంతో గొప్పదండి. కాబట్టి నా ప్రియులారా, ఈరోజే రక్షణ దినము, ఈరోజే రక్షణ గడియ. మన జీవితాలను సరిదిద్దుకుందామా అండి? మన సహవాసం దేవునిలో మొదలుపెట్టి తిరిగి మనము మన కార్యక్రమం చేసుకుందామా? అవునండి, మనం యేసుక్రీస్తును మనం పొందుకుంటే లోకంలో ఏదో కోల్పోతామని ఒక అపవాదం మనకు చాలామంది ఆలోచిస్తున్నారు. కానీ అది తప్పు అండి. యేసు ప్రభువుని మనం నమ్ముకుంటే ఈ లోకంలో మనకు సంతోషము, సమాధానమే కాకుండా మనకు దీర్ఘాయువు వస్తుంది, కానీ రక్షణ కూడా మనకు వస్తుంది. ఆ రక్షణ కోసమే మనం ప్రయత్నిస్తున్నాం. ఎంతోమంది భక్తులు ఎందుకండి అంత కష్టపడి సువార్త చేస్తారు. కాబట్టి ఆ సువార్తను మనం నిర్లక్ష్యం చేయకూడదు. ఆ సువార్త ద్వారా మనం ఎంతోమంది భక్తులు మారారు కదండి. ఆ మారిన తర్వాత వారు యేసుక్రీస్తును పొందుకున్న తర్వాత ఎన్నో గొప్ప కార్యాలు చేశారు. వారు ఇతరులకు సువార్తను చెప్పుటకు వారు చెప్పి లక్షల మందిని వారు కాపాడుకుంటూ వచ్చారు. ఎందుకు సువార్తను వారు కష్టపడి చెప్తున్నారంటే, అవునండి, ఒక ఆత్మైన రక్షణ పొందుకుంటే పరలోక రాజ్యము, ఆ దూతలు, సర్వ సమూహం కూడా సంతోషిస్తుందంట ఒక ఆత్మ కోసం. అంటే దేవుడు అంతగా మనల్ని ప్రేమిస్తున్నాడు నా ప్రియులారా. కాబట్టి ఇంకా మన జీవితాల్లో ఇంకా లోటుపాట్లు ఉంటే సరిదిద్దుకుందామండి. ఈ సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే దయచేసి ఈ ఛానల్ను లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. కొత్త వీడియో వచ్చినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.